డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. సిట్ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందే ఉన్నాము. మనం చూడొచ్చు, 2 వెహికల్స్, సిట్కి సంబంధించినటువంటి వెహికల్ పెద్దిరెడ్డి ఇంటి ముందరనే ఉంది. వెహికల్ ఒక వెహికల్ ఎదురు మన వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తున్నారు. మరో వెహికల్ పక్కనే, ఆ యొక్క ఫ్లెక్సీ పక్కనే కూడా ఉంది. 2 వెహికల్స్లో సిఐడి అధికారులు కూడా వచ్చారు. మొత్తం సిట్ అధికారులు వచ్చారు. గత ఏడాది క్రితం పెద్ద ఎత్తున నిధులు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి సంస్థలకు వచ్చింది. అయితే ఆ నిధులుకి కావచ్చు, అలాగే ఈ యొక్క మద్యం కుంభకోణానికి కావచ్చు, ఏమన్నా లింకులు ఉందా అనేటువంటి కోణంలో సిట్ అధికారులు ఈ యొక్క దర్యాప్తును చేస్తున్నారు. సిట్ అధికారులు ఇక్కడతో పాటు బెంగళూరు, హైదరాబాదుల్లో కూడా ముమ్మరంగా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రస్తుతం ఇంట్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఆయనతోనే స్వయంగా ఆయన టైం తీసుకుని ఈరోజు వచ్చి ఆయనతో పూర్తి వివరాలు కూడా ఆయన నుంచి సేకరిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. మొత్తంగా 2 వెహికల్లో ఇక్కడికి అధికారులు చేరుకున్న నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇక్కడ ఏమన్నా వస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు హైదరాబాదు, బెంగళూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఈ యొక్క సిట్టు బృందం ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. మొత్తం ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అయితే మాత్రం మిథున్ రెడ్డి అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ లేరు. పెద్దిరెడ్డి మాత్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడికి ఏమన్నా మరి కాసేపట్లో మిథున్ రెడ్డి వస్తారంటే అనే దీంతో వీళ్ళు కూడా సిబ్బంది, ఎవరైతే వాళ్ళ పర్సనల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతానికి సిట్ అధికారులతో మాట్లాడుతున్నారు. సిట్ అధికారులు అనేక అంశాలని పెద్దిరెడ్డి దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి నిధులు ఏదైనా కానీ పిఎల్ఆర్ దీనికి ఏమన్నా నిధులు బదిలీ అయింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున నిధులు 1 year బ్యాక్ పిఎల్ఆర్ సంబంధించినటువంటి సంస్థలకు వచ్చింది అనేటువంటి అంశాన్ని సిఐడి అధికారులు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఏ రకంగా ఈ సంస్థకు వచ్చింది, దానికి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందో, అవి ఎవరు ఎక్కడి నుంచి ఈ నిధులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని సమగ్రమైనటువంటి దర్యాప్తుని సిట్ అధికారులు అయితే చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. దినేష్.